వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా డివిజన్ పరిధిలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణం, పంటల సాగుపై ముఖ్యంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కుచుకుల రాజేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు భారీ రాయితీలు అందిస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తుందన్నారు. వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటల కంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉద్యాన పంటలు, పామ్ ఆయిల్, పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేయాలని సూచించారు. ప్రతి నెల స్థిరమైన ఆదాయం వచ్చే పామ్ ఆయిల్ సాగు రైతులకు లాభదాయమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదర్శ రైతులు తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవడాన్ని సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మార్కెట్ చైర్మన్ రమణరావు, శాస్త్రవేత్త ఈశ్వర్ రెడ్డి, ఉద్యాన అధికారి కన్నా జగన్ తదితర రైతులు పలు పథకాల సాగు విధానాలపై వివరించారు. ఎకరానికి ₹1,00,000 వరకు ఆదాయం సాధ్యమని అధికారులు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలో అటవీ భూముల సంరక్షణపై జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ అటవీ భూముల పరిరక్షణ, ఈకో సెన్సిటివ్ జోన్ల రక్షణ, నల్లమల్ల గ్రామాల పునరావాసంపై చర్చించారు. అటవీ భూముల సర్వే, సరిహద్దుల గుర్తింపు, రికార్డుల నవీకరణపై రెవెన్యూ, అటవీ శాఖలు కలిసి పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అక్రమంగా చెట్లు నరికివేతపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈకో సెన్సిటివ్, సైలెంట్ జోన్ల రక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ అక్రమ నిర్మాణాలు, తవ్వకాలను అడ్డుకోవాలని సూచించారు. అదేవిధంగా నల్లమల్ల ప్రాంతం నుంచి తరలించే గ్రామాల ప్రజల కోసం పునరావాసం, గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయాలని అన్నారు. పాఠశాలలు, రోడ్లు, విద్యుత్, త్రాగునీటి వంటి సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని తుర్కలపల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం. తుర్కలపల్లి గ్రామం బంగారమ్మ అనారోగ్యంతో మరణించిన విషయాన్ని తుర్కలపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గారు మృతురాలి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకటేష్ సైన్యం, దారమోని గణేష్, గ్రామ కంటెస్టెడ్ సర్పంచ్ శేఖర్ గౌడ్, బీఆర్ఎస్వి ఉపాధ్యక్షులు నాగరాజు, చిటికల నరసింహ, శ్రీను, మల్లేష్, పరమేష్, నాగయ్య, పరశురాం, పర్వతాలు, వెంకటయ్య, అంజీ, గ్రామ యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.